ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12-13 తారీఖుల్లో అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లుగా భారత ప్రభుత్వం కూడా తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన 3వ వారంలోనే మోదీకి ఆహ్వానం లభించింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రంప్తో భేటీ కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓవైపు అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. సుమారు 104 మంది భారతీయులను ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో అమృత్సర్కు దించేసి వెళ్లిన విషయం తెలిసిందే. చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో భారతీయులు దించేసి వెళ్లడం రాజకీయంగా పెద్ద దుమారామే చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో మోదీ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో మోదీ భేటీ కావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యేక కథనంలో మోదీ పర్యటన గురించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మరోమారు అధ్యక్ష పదవిపై ఆసీనులయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తాను అధికారంలోకొచ్చిన వెంటనే దేశంలోని అక్రమ వలసదారులను మెడపట్టి గెంటేస్తారని చెప్పారు. చెప్పిన విధంగా ఆయన అక్రమ వలసదారులను సాగనంపే కార్యక్రమం మొదలెట్టారు. గత బుధవారం నాడు ఇండియాకు చెందిన 104 మంది అక్రమ వలసదారులను చేతులకు సంకెళ్లు వేసి కాళ్లకు గొలుసులు కట్టి అమృత్సర్లో దించేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. భారతీయులతో అత్యంత అవమానకరంగా వ్యవహరించారని రాహుల్ గాంధీ నుంచి మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వంపై మండిపడ్డాయి. దానికి కేంద్ర విదేశాంగ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అక్రమ వలసదారులపై అమెరికా అలానే వ్యవహరిస్తుందని పార్లమెంట్లో సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12-13వ తేదీల్లో అమెరికా పర్యటన ఖరారయ్యింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా పర్యటన వెళ్లనున్నారు. ఇక అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి కేవలం కొన్ని వారాలు మాత్రమే గడిచింది. అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులను ఇండియాకు తరలించడం, దీనిపై పార్లమెంట్లో పెద్ద దుమారం చెలరేగిన నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటనకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 12-13 తేదీల్లో ట్రంప్తో జరిపే చర్చల్లో అక్రమ వలసదారుల ప్రస్తావన వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియదు. అయితే అమెరికా ప్రెసిడెంట్తో మోదీ సుదీర్ఘంగా చర్చలు జరుపుతారని ఇండియా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం నాడు మీడియాకు తెలిపారు. అమెరికాలో భారత అక్రమ వలసదారుల పట్ల అమెరికా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 12-13 తేదీల్లో మోదీ అధికారికంగా ట్రంప్తో భేటీ అవుతారని మిస్త్రీ చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ మొట్టమొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఇక ట్రంప్ జనవరి 20వ తేదీన అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అటు తర్వాత అమెరికా కేవలం కొద్దిమంది ప్రపంచ నాయకులను మాత్రమే వైట్ హౌస్కు ఆహ్వానించింది. వారిలో మోదీ కూడా ఒకరు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేవలం 3 వారాల్లో మోదీకి ఆహ్వానం పలకడం విశేషం. దీన్ని బట్టి చూస్తే అమెరికా ఇండియాతో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ చెప్పారు. అయితే గతంలో కూడా అమెరికా నుంచి అక్రమ వలసదారులను ఇండియాకు పంపించారు. 2012లో ఇలానే భారత అక్రమ వలసదారులను ఇండియాకు తిరిగి పంపించారు. అప్పుడు ఎలాంటి నిరసనలు జరగాయని మిస్త్రీని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ ఎలాంటి నిరసనలు జరిగినట్టు తన దృష్టికి రాలేదని, దానికి సంబంధించిన రికార్డులు లేవన్నారు మిస్త్రీ. ఇదిలా ఉండగా గత నెల 27వ తేదీన ట్రంప్ ప్రధాని మోదీతో అక్రమ వలసదారుల సమస్య గురించి చర్చించారు. అలాగే అమెరికాలో తయారైన ఆయుధాలు కొనుగోలు చేయాలని ట్రంప్ మోదీపై ఒత్తిడి చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సమతూకంగా ఉండాలన్నారు మోదీ. ఇక ఇండియా విషయానికొస్తే అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మొగ్గు చూపుతోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. అలాగే ఇండియాకు చెందిన సాంకేతిక నైపుణ్యం కలిగిన వారికి అమెరికాలో వర్క్ వీసాలు ఇప్పించుకోవాలని చూస్తోంది.
ట్రంప్తో చర్చల సందర్భంగా సుమారు 30 వస్తువులపై దిగుమతి సుంకంపై మరోసారి సమీక్ష జరపాలని కోరనుంది. వాటిలో లగ్జరీ కార్లు, సోలార్ సెల్స్, కెమికల్స్ ఉన్నాయని సిరియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులు ఈ వారం రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. మొత్తానికి చూస్తే ట్రంప్ దెబ్బకు అమెరికా నుంచి ఇండియా పెద్ద ఎత్తున దిగుమతులు పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా పలు దేశాలతో వాణిజ్యపరమైన యుద్ధం కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇండియా అమెరికాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటోంది. కాగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విషయానికొస్తే 2023-24లో $118 బిలియన్ల వ్యాపారం జరిగింది. కాగా ఇండియా అదనంగా $32 బిలియన్ల అదనపు ఎగుమతులు చేసింది. ఇక మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడానికి ముందు ఆయన ఈ నెల 10 నుంచి 12 తేదీల్లో ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి AI యాక్షన్ సమిట్లో పాల్గొంటారు. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటర్ రియాక్టర్ సైట్ను కూడా మోదీ సందర్శిస్తారు. ఈ రియాక్టర్కు ఇండియా పెట్టుబడి పెట్టి భాగస్వామి అయ్యింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్కు మాక్రాన్తో పాటు మోదీ కూడా అధ్యక్షత వహిస్తారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం మోదీ పారిస్ చేరుకుంటారు. మోదీ గౌరవార్థం మాక్రాన్ డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి టెక్ కంపెనీల సీఈఓలు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా మోదీ ట్రంప్ మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మోదీ 2017 అటు తర్వాత 2019లో వైట్ హౌస్ ను సందర్శించారు. అలాగే ట్రంప్ ను మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కు ఆహ్వానించారు. గుజరాత్ లో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. అలాగే ట్రంప్ కూడా టెక్సాస్లో హ్యూస్టన్ మోదీ గౌరవార్థం పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ రంగం, పరస్పర సహకారంతో పాటు కౌంటర్ టెర్రరిజం, ఇండో పసిఫిక్లో భద్రత తదితర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. అయితే ట్రంప్ అధికారం చేపట్టి 3 వారాల్లోనే మోదీకి ఆహ్వానం పలకడమంటే భారతీయులందరికీ గర్వకారణంగా చెప్పుకోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.